హలో అండి, శారీ పైన బ్లౌజ్ వచ్చే విధంగా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తే చీర బ్లౌజ్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. అలాగే మనకి ఎటు వెళ్ళేటప్పుడు బ్లౌజ్ వెతుకునే పని లేకుండా మనకి టైం సేవ్ అవుతుంది. చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. శారీని ఆల్రెడీ మనకి ఐరన్ చేసి ఉంటుంది కాబట్టి చక్కగా శారీ అంతా ఇలా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ ఇక్కడ నేను వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ వర్క్ బ్లౌజ్ ని కాజా పట్టి ఉక్సులు పట్టి రెండు వైపులా ఫోల్డ్ చేసేసి మిడిల్ లో ఈ శారీ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శారీ వచ్చేటట్టుగా ఇలా పెట్టేసి ఇదంతా కూడా చక్కగా హ్యాండ్స్ అంతా కూడా ఈ శారీ పైన వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేస్తే మనకి టైం చాలా సేవ్ అవుతుందండి. అలాగే బ్లౌజులు పెట్టుకోవడానికి మనకి ప్లేస్ కూడా అవసరపడదు. చక్కగా తక్కువ ప్లేస్ లోనే ఇలా ఎక్కువ శారీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చక్కగా ఈ గోడలు జారకుండా మనం తాళ్ళు పెట్టించుకుంటాం కదా బ్లౌజ్ కి, ఆ తాళ్ళు కూడా ఇలా శారీకి వెనక్కి రివర్స్ వైపు తిప్పేసి ఒక కుచ్చుముల్లాగా వేసేస్తే కనుక మళ్ళీ మనకి తీసుకోవడానికి వీలయ్యేటట్టుగా చక్కగా చాలా బాగుంటాయండి. ఇలా అరేంజ్ చేసుకుంటే శారీస్ మనం బ్లౌజులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దొరకలేదు